ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఆ యొక్క ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ యొక్క అమ్మఒడి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక మేనిఫెస్టోలో ఒక విషయం చెప్పడం జరిగింది. అదేంటంటే తల్లికి వందనం కింద జగన్ గారు అయితే అమ్మఒడి కింద ఇద్దరు బిడ్డలు చదువుకుంటుంటే ఒకరికి ఇచ్చేవారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎలక్షన్స్ ముందు ఈ యొక్క అమ్మఒడి అనే పథకాన్ని తల్లికి వందనం కింద మార్చి ఈ యొక్క ఎంతమంది అయితే పిల్లలు ఒక తల్లికి ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ఎంతమంది పిల్లలు చదువుకున్నా సరే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఆ యొక్క డబ్బుల్ని వారి అకౌంట్లో వేస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు జగన్ గారు అధికారంలో ఉన్న చూపు స్కూళ్ళు స్టార్ట్ అయిన తర్వాత ఈ జూన్ నెలలో నెలాఖరున అమౌంట్ అనేది పడేవి క్రియేట్ అవ్వడం జరిగేది. అయితే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. తల్లులందరూ కూడా పిల్లల్ని బడికైతే పంపుతున్నారు. స్కూల్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఒక 20 నుంచి 25 రోజులు అయితే గడుస్తూ ఉంది. అయినా సరే ఈ యొక్క తల్లికి వందనం అనే కార్యక్రమం గురించి ఎలాంటి ప్రకటన, ఎలాంటి సమాచారం కూడా మనకి ఇంకా రాలేదు. అయితే దీని గురించి పిల్లల యొక్క తల్లులందరూ కూడా ఈ యొక్క పథకం గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే మనకు తెలిసిన సమాచారం మేరకు ఏంటంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు అంటే ఒక్కొక్కరికి 15,000 చొప్పున అయితే ఇస్తామని చెప్పారు కదా. ఈ యొక్క నిధులు అనేది మనకు తెలిసినంత వరకు జనవరి నెల నుండి అయితే మొదలు పెడతారేమో అని ఒక ఆలోచన అయితే ఉంది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మనకి ఎలక్షన్స్ అయ్యి ఈ యొక్క రిజల్ట్స్ వచ్చి ఎంతో పెద్ద కాలం అవ్వలేదు కాబట్టి అలాగే చేయాలంటే కొంచెం ప్రాసెస్ పడుతుంది కాబట్టి మనం కొంచెం టైం ఎలాగైనా కొంచెం టైం పట్టవచ్చు ఈ యొక్క పథకం అమలు చేయడానికి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం జనవరి నుంచి అయితే ఈ యొక్క పథకం అమలు అవుద్దని చెప్పి అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జనవరిలో సంక్రాంతి ఆ టైంలో ఈ యొక్క అమౌంట్ అనేది వేస్తారనుకుంటున్నాను. అంటే నా ప్రకారం అయితే అలాగ అనుకుంటున్నాను. అది పైనుండి వచ్చిన సమాచారం అయితే కాదు. నా నుంచి అనేది జనవరి సంక్రాంతి ఆ టైంలో అయితే వేస్తారను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ విడత అమౌంట్ అదే జనవరి నెలలో వేయడం జరిగింది సంక్రాంతికి ముందు. కాబట్టి అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా జనవరి నెలలో సంక్రాంతి ముందు వేస్తారని చెప్పి అనుకుంటున్నాను. మరి ఎలక్షన్ ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. 1వ తరగతి నుండి 12వ తరగతి చదువుతున్న ప్రతి పిల్లాడికి ఆ యొక్క అమౌంట్ అంటే ఒక తల్లికి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకు కూడా ఆ యొక్క అమౌంట్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కొంతమంది ఆ ప్రజల్లో కొంచెం అనుమానం అయితే ఉంది. ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకే ఆ యొక్క అమౌంట్ వేస్తారంట, ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి వేయరంట అని చెప్పి చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు నిజమన్నది ఏంటి అన్నది మనకి ఇంకా తెలియదు, సమాచారం అయితే రాలేదు. కానీ ప్రజలు అయితే అలాగ అనుకుంటున్నారు, జనాలు కొంతమంది. దాని గురించి కూడా సమాచారం వచ్చినప్పుడు వెంటనే మన ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది. పథకాన్ని అమలు విషయంలో ప్రతి పిల్లాడికి కూడా అమౌంట్ పడేలాగా, అలాగే గవర్నమెంట్ స్కూల్లో అలాగే ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా 1వ తరగతి నుండి 12వ తరగతి చదివే ప్రతి బిడ్డకి కూడా ఆ యొక్క అమౌంట్ అనేది వేస్తే వాళ్ళు సంతోషపడతారు, అలాగే మనం సంతోషపడతాము. కాబట్టి అంటే జగన్ గారు కూడా పార్టీ ఫీలింగ్లు గట్రా లేకుండా ప్రతి ఒక్కరికి ఆ యొక్క పథకాలని అందజేసేవారు. ఇప్పుడు టీడీపీ పార్టీ అని ఆ పథకాలను ఆపడం అలాంటివి ఏం చేయలేదు. అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ వాళ్ళకు కూడా ఆ యొక్క పథకాలను ఆపకుండా ప్రతి పేదవాడికి ఆ యొక్క సంక్షేమాన్ని ఆ యొక్క వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం అమలు చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇంకా ఈ యొక్క మిగిలిన పథకాలకు సంబంధించి కూడా సమాచారాలు అయితే వచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియోలు పెట్టడం జరిగింది. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి బిడ్డకి ఆడబిడ్డకి 1,500 చొప్పున నెలకు 1,500 చొప్పున అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ పథకం కూడా అతి త్వరలో అమలు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. వీడియోలో ఇంతే చెప్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలకు సంబంధించిన సమాచారమైనా, సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారం ఏదైనా సరే మన ఛానల్లో పోస్ట్ అప్లోడ్ చేయడం జరిగింది. ఎలాంటి ఫేక్ న్యూస్లో కాకుండా జెన్యూన్ న్యూసే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి
మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.